కాసేపట్లో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు పోసాని కృష్ణమురళి రిలీజ్ ఆర్డర్స్ జిల్లా జైలుకు చేరాయి. పోసాని విడుదలకు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు జైలు అధికారులు. మరోవైపు పోసాని న్యాయవాదులు జైలుకు చేరుకున్నారు. నిన్ననే బెయిల్ మంజూరైన షూరిటీలు సమర్పించడంలో ఆలస్యమైంది. నిన్న పోసానికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది గుంటూరు కోర్టు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను అసభ్యకరంగా దూషించిన కేసులో అరెస్ట్ అయ్యారు పోసాని. కాసేపట్లో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు పోసాని కృష్ణమురళి రిలీజ్ ఆర్డర్స్ జిల్లా జైలుకు చేరాయి. పోసాని విడుదలకు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు జైలు అధికారులు. మరోవైపు పోసాని న్యాయవాదులు జైలుకు చేరుకున్నారు. నిన్ననే బెయిల్ మంజూరైనా షూరిటీలు సమర్పించడంలో ఆలస్యమైంది. నిన్న పోసానికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది గుంటూరు కోర్టు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను అసభ్యకరంగా దూషించిన కేసులో అరెస్ట్ అయ్యారు పోసాని. కాసేపట్లో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు పోసాని కృష్ణమురళి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ గుంటూరు జైలు దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. సురేష్, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయా? ఎన్ని గంటలకు రిలీజ్ అవబోతున్నారు పోసాని? డీటెయిల్స్ ఏంటి? సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఆయన జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఆయన విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీస్ను పోసాని కృష్ణమురళి న్యాయవాదులు కంప్లీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న సిఐడి కోర్టులో ఆయనకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో షూరిటీస్ సమర్పించే విషయంలో కొంత జాప్యం జరగడంతో ఆయన బయటకు రావడానికి ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా జైలు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే దానికి సంబంధించి పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆయన్ను రిలీజ్ ఆర్డర్కి సంబంధించి న్యాయవాదులు లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ రిలీజ్ ఆర్డర్కి సంబంధించి ప్రొసీజర్ ఏదైతే ఉందో జైలు అధికారులు కూడా ప్రస్తుతం రిలీజ్ ఆర్డర్స్ కి సంబంధించి ప్రొసీజర్ ని కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం ఈ పోసాని కృష్ణమురళికి సంబంధించి నిన్న సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు షూరిటీలు ఏదైతే 2 లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు 2 జామీనుదారులను ఇవ్వాలని చెప్పేసి ఆయనకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటు ఆ షూరిటీలు సమర్పణలో కొంత జాప్యం జరిగిన నేపథ్యంలో ఏదైతే జైలు నుంచి విడుదలవ్వాలంటే 6 గంటల లోపు ఈ జైల్లో ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవ్వాల్సిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి కాని నేపథ్యంలో ఆ ప్రక్రియ అయితే మొత్తం పెండింగ్ పడిపోయింది. ఇవాళ ఉదయం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు రిలీజ్ ఆర్డర్స్ ను తీసుకునేందుకు ఆ షూరిటీదారులను అదేవిధంగా ఆ పూచీకత్తులను కూడా కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ఆయనకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్స్ ను పోసానికి సంబంధించిన న్యాయవాదులకు అందించడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం జిల్లా జైల్లో ఈ ఫార్మాలిటీస్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ప్రక్రియకి సంబంధించి అటు పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇక్కడ న్యాయవాదులతో పాటు ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించిన న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రస్తుతం జిల్లా జైలు దగ్గరికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబు కూడా పోసాని కృష్ణమురళిని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. గత ఫిబ్రవరి 26వ తేదీన ఏదైతే హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన 17 కేసులకు పైగా నమోదయ్యాయి. అయితే కొన్ని కేసులకు సంబంధించి ఆయనకు బెయిలు మంజూరైన నేపథ్యంలో మరికొన్ని కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే ఇటీవల ఒక వారం రోజుల క్రితం మాత్రం ఆయన విడుదలకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన నేపథ్యంలో సిఐడి కూడా మరో కేసును ఆయనపై నమోదు చేసిన నేపథ్యంలో ఆ ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన కోర్టుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ను దాఖలు చేసుకున్నారు. బెయిల్కు సంబంధించి తనకు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేనందున తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన న్యాయవాదికి రిక్వెస్ట్ చేసుకున్న నేపథ్యంలో నిన్న ఈ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రిలీజ్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆయన మరికొద్ది సేపట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మరో అరగంటలో ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం జైలుకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. రైట్ సురేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.